పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ ఇప్పుడు టెహరాన్ విజిట్, ఇరాన్ రాజధాని టెహరాన్ విజిట్, అది కూడా ట్రంప్ శాంతి దూతగా అసీం మున్నీర్ టెహరాన్ విజిట్. ఇప్పుడు ఇది అంతర్జాతీయంగా అతిపెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా ఇరాన్ అమెరికాల మధ్య ఇంకా శాంతి ఒప్పందం కుదరలే. హర్మూజ్ స్ట్రైట్ మీద ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఇంకా ప్రతిష్టంభన అలాగే ఉంది. ఇరాన్ అమెరికాలు మధ్య యుద్ధ వాతావరణం, భయంకరమైన యుద్ధం మళ్ళా జరుగుతుందా అన్నట్టుంది. ఈ మధ్యన ఇరాన్పై అమెరికా ఆర్థికాంక్షలు, దీనికి మేము ప్రతిస్పందిస్తామనుకుంటూ ఇరాన్ ఇలాంటి అమిడ్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కేయాటిక్ కండిషన్స్, అంటే అతలాకుతలంగా ఉన్న ఇలాంటి యుద్ధ వాతావరణం మధ్యలో మళ్ళీ ట్రంప్ శాంతి దూతగా ఫీల్డ్ మార్షల్ మళ్ళా మూడవసారి అంటే ఆగస్టు 24వ తారీఖున ఆయన టెహరాన్ వెళ్ళాడు. టెహరాన్లో ఈ ఐఆర్జీసీ కమాండర్, నేషనల్ సెక్యూరిటీ కమాండర్, హర్మూజ్ స్ట్రైట్ సెక్యూరిటీని చూసే కమాండర్ రెజావీని మీట్ అవ్వడం, తర్వాత ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాగేర్ని మీట్ అవ్వడం, తర్వాత అబ్బాస్ అరాక్చి విదేశాంగ శాఖ మంత్రి మీట్ అవ్వడం జరిగిందని మనకు తెలుస్తుంది ఇరానియన్ పబ్లిక్ న్యూస్ ఏజెన్సీల ప్రకారం. ఇప్పుడు ఈ విషయంలో జూన్లో కుదిరిన 14 పాయింట్ల మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU మీద డిస్కషన్ ఎక్కువ జరిగినట్టు తెలుస్తుంది. ఇరాన్ ఈ విషయాల మీద హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తే అమెరికా ఒప్పుకుంటుందని ఈ యొక్క అసీం మున్నీర్ వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ గత వారం రోజుల క్రితం అసీం మున్నీర్ని ఫోన్లో మాట్లాడుతూ ఏమి మాట్లాడాలో ట్రంప్ అసీం మున్నీర్కి చెప్పినట్టు తెలుస్తుంది. ఇది అంటే అసీం మున్నీర్ మూడవసారి ట్రంప్ దూతగా టెహరాన్ వెళ్ళడం. మరి టెహరాన్ ఏమంది అంటే, ప్రస్తుతం టెహరాన్ ఒకటే చెప్తుంది, అంటే ఇరాన్ ఏం చెప్తుందంటే అమెరికా జూన్లో కుదిరిన 14 పాయింట్ల MOU తర్వాత అమెరికా ఇన్ని విధాలుగా మమ్మల్ని మోసం చేసింది, ఇన్నిసార్లు అటాక్ చేసింది, హర్మూజ్ స్ట్రైట్లో ఇంతే బ్లాకేడు ఉపసంహరించలేదు, ఇక్కడ కుట్ర జరిగింది, కాబట్టి ఈ విధంగా మేము దీన్ని ఫాలో అవ్వలేము అని ఇరాన్ చెప్పినట్టు తెలుస్తుంది. అంటే అమెరికాని మేము నమ్మం, ట్రంప్ని మేము నమ్మం, వెంటనే ఇక్కడున్న ఆయుధాలన్నిటినీ తర్వాత సైన్యాన్ని అంతటిని ఉపసంహరించాలి, ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్న నేవల్ బ్లాకేడ్ని తొలగించాలి, తర్వాత ఇరాన్ ఫ్రీజ్ చేసిన అసెట్స్ని రిలీజ్ చేయాలి, మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని కంపెన్సేషన్ MOU ప్రకారం చేస్తే మేము ఫాలో అవుతాం, అదర్వైజ్ మేము చెయ్యము ముఖం మీద ఈ యొక్క అసీం మున్నీర్కి చెప్పేసినట్టు తెలుస్తుంది. అంటే అసీం మున్నీర్ మళ్ళీ ఇదే ట్రంప్కి చేరేస్తే ట్రంప్ ఏమంటాడు అంటే, ట్రంప్ ఏంటంటే ఒక పక్కన శాంతి దూతను పంపుతూనే, అసీం మున్నీర్ని పంపుతూనే శాంతి ఒప్పందం అంటూనే ఆయన చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నాడు. అందుకని గ్రౌండ్ ఫోర్సెస్ అక్కడ సిద్ధంగా ఉన్నాయి భూతల దాడులకి. కాబట్టి ఇరాన్ అసీం మున్నీర్తో ఏం చెప్పింది, మేము వాళ్ళు గ్రౌండ్ అటాక్ చేస్తే, భూతల దాడులు చేస్తే మేము సంసిద్ధంగా ఉన్నామని అసీం మున్నీర్కి చెప్పినట్టు తెలుస్తుంది. 2, ఏదైనా జరిగితే మేము సైస్మిక్ అటాక్, భూకంపం వచ్చినంత దాడికి మేము సిద్ధంగా ఉన్నాం అనుకుంటూ మళ్ళీ ఇరాన్ గత 2 రోజులుగా చెప్తుంది. ఇది అసీం మున్నీర్కి వాళ్ళు చేరేసిన న్యూస్. మరి అమెరికా ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్ అన్ని ఒప్పుకుని వెనక్కి వెళ్తుందంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ట్రంప్ ఏంటంటే ఆ ఇరాన్ ఏంటంటే నిద్రపోయేటట్టు చేయడం, అటాక్ చేయడం అనే తంతుతోనే, అంటే ట్రోజాన్ హార్స్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు. కానీ ఇరానియన్ అఫీషియల్స్, ఇరాన్ IRGC, ఇరాన్ నేతలు ఎవ్వరూ కూడా ట్రంప్ని నమ్మడంలా, ఈవెన్ అసీం మున్నీర్ను కూడా నమ్మడం లేదని తెలుస్తుంది. అంతే, వాళ్ళు కూడా శాంతి అంటూనే మరో యుద్ధానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఇరాన్ అమెరికాల మధ్య శాంతి దూతగా వెళ్ళిన ఈ అసీం మున్నీర్ శాంతి ప్రయత్నం అనేది అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు, చాలా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఏదో ఒక రోజు శాంతి అంతే, తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ఎన్నో ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. ఇరాన్ ఏమంటుందంటే వచ్చే 2 సంవత్సరాల పాటు తమను తాము రక్షించుకునేటట్టు ఏర్పాట్లు ఉన్నాయి అనేది ఇరాన్ చెప్పేసింది. ఆర్థిక ఆంక్షలు కూడా భయపడే పరిస్థితి లేదు. ఇరాన్ విజయం సాధించేసింది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు వచ్చే నవంబర్ ఎలక్షన్ వరకు ఇలాగే తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు అంతే. కానీ సమయం కుదిరినప్పుడు ఇరాన్ మీద భూతల దాడులు, PKX మీద తన యొక్క B-1 ల్యాన్సర్ లాంటి ఫైటర్ బాంబర్స్ను ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ యుద్ధానికి సంసిద్ధంగా ఉండి వేల లక్షల డ్రోన్లు, వేల మిసైల్స్ని పెట్టుకుని అన్నీ సంసిద్ధంగా ఉండే అమెరికా శాంతి అంటుంటే ఇది కూడా శాంతి అని నటిస్తుంది. అంతేకాని ఇది కూడా యుద్ధానికి సిద్ధమైంది. అది అసీం మున్నీర్కి ముఖం మీద చెప్పడం జరిగింది. అంటే ఏంటి, అసీం మున్నీర్ ఈ ట్రిప్పు మూడవసారి శాంతి దూత అవతారం, ట్రంప్ శాంతి దూతదా ఫుల్ ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు.